10 మంది కేసులు ఉన్నాయి ఇక్కడ, సరిపోతుంది అంటారా టైంకు స్పీకర్కు డిసైడ్ చేయడానికి? సార్ ఇప్పుడు సరిపోతుంది సరిపోదు, మహారాష్ట్రలో ఇవన్నీ నాకు టైం లేదు, ఇవన్నీ మనం గతంలో చాలా విన్నాం, అది కూడా రాశారు మహారాష్ట్రలో జరిగిన విషయం. ఇప్పుడు ఇంకా స్పీకర్ గారు ఇదే పని మీద ఉండాలి మొత్తం, అంటే ఇంక మిగతా పనులన్నీ మానేసుకుని ఈ పనే చెయ్యాలి. మరి సెషన్స్ అవన్నీ జరుగుతుంటాయి, వీటన్నిటిలో మరి వాటిని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటారు, ఆదివారాలు పెట్టుకుంటారా, ఏం చేస్తారు అనేది వారు జడ్జిగా. సార్ రవిశంకర్, ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ప్రొసీడింగ్స్ కాదు, ఏకంగా వాళ్ళ అనర్హత పిటిషన్ మీదనే డైరెక్ట్ విత్ ఇన్ ది 3 months ఫినిష్ చేయాలనేదే కదా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన. కరెక్ట్, అనర్హత పిటిషన్లని 3 నెలల్లో డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే ఆయన పైన కంటెంప్ట్ చేయొచ్చా? వీళ్ళు స్పీకర్ పైన కంటెంప్ట్ ఉంటుంది. గతంలో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్లో రాజేంద్ర సింగ్ రాణా అని దాంట్లో ఇలాగే ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత స్పీకరు డెసిషన్ తీసుకోకపోతే, డెసిషన్ తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి రావడం జరిగితే అప్పుడు వారు ఏమన్నారంటే ఇంకా 2 నెలలు కూడా లేదు నెక్స్ట్ టర్మ్కి, కాబట్టి ఎక్సెప్షనల్ కేసు కింద మేము డిసైడ్ చేస్తున్నాము అని చెప్పి 5 జడ్జిల ధర్మాసనం డిసైడ్ చేసింది. కానీ తర్వాత ఆ జడ్జిమెంట్ని ఎవరూ పాటించలేదు. తర్వాత అదే జడ్జిమెంట్ కేశవ్ మహాచంద్రలో కూడా మీరు ముందు మీరే డిసైడ్ చేసేసేయండి అని కోర్టుకు చెప్పడం జరిగింది. చేస్తే కేశవ్ మహాచంద్ర కేసులో లేదు, 3 జడ్జిల ధర్మాసనం ఇంకా దానికి దాదాపు 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి దీంట్లో ఏం తొందర లేదు, ఇందులో మేము అసలు అయినా కూడా ఇది స్పీకర్ జ్యూరిస్డిక్షను, స్పీకర్ జ్యూరిస్డిక్షన్లో నుంచి లోకి కోర్టులు వెళ్ళటానికి వీల్లేదు అని రాజేంద్ర సింగ్ రాణాని పాటించకుండా మళ్ళీ స్పీకర్కే వెనక్కి పంపించిన కేసు అది 3 జడ్జిలు. ఈ కేసులో విచారణ సందర్భం నుంచి జడ్జిమెంట్ వరకు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే పదాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఏంటి సార్ అసలు ఈ ప్రస్తావనకు కారణం ఏంటి? అంటే ఏంటంటే అల్టిమేట్గా 5 ఏళ్ళు దాటిపోయి చివరి సంవత్సరంలోనో, వారంలోనో, 10 రోజుల్లోనో, 6 నెలల్లో కనుక చేసేట్లయితే ఎట్లాగో ఇంక బై ఎలక్షన్ రాదు, డైరెక్ట్గా ఎలక్షనే వస్తుంది. కాబట్టి ఇది అంతా కష్టపడి ఆపరేషన్ చేసినా కూడా పేషెంట్ డెడ్ అనేది రాకూడదు, అందుకనే ఎర్లీగా డిసైడ్ చేయమని ఎర్లీగా డైరెక్షన్ ఇస్తున్నామని చెప్పడం. గతంలో ఆర్టికల్ 143 కింద నేరుగా కంప్లీట్ జస్టిస్లో భాగంగా డైరెక్ట్ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని ఎందులో ఎక్సైజ్ చేయలేదు? అది చేయకూడదండి, అది తప్పు. స్పీకర్ మాత్రమే డిసైడ్ చేయాలని ఉంది. అందుకోసమే దీంట్లో స్పీకర్కి కాకుండా వేరే వాళ్ళకి, గవర్నర్కి కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి కానీ ఎవరికన్నా వేరే అదర్ ఏజెన్సీస్కి ఇవ్వమని గతంలో మాయావతిలో కానీ తర్వాత మనకి యడ్యూరప్ప కేసులో కానీ సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్నే మళ్ళీ ఉటంకిస్తూ వారు ఏమన్నారంటే అది కూడా ఆలోచించాలి పార్లమెంట్, అంటే రిపీట్, అది ఆల్రెడీ ఒక ఇది ఎర్లియర్ జడ్జిమెంట్స్లో అది చెప్పిందే, మళ్ళీ దాన్ని ఇది స్పీకర్ దగ్గర నుంచి తీసేసే అవకాశం ఏమన్నా ఉంటే చూడాలి పార్లమెంటు దాన్ని అని చెప్పి రాయటం జరిగింది. అది పార్లమెంట్ ఇన్ ఇట్స్ విజ్డమ్ హ్యాస్ టు డూ అండి. ఎందుకంటే లా మేకర్స్కి వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఏది చేయాలి. ఎందుకంటే మనము స్పీకర్ అనే అతనికి ఎదురుకున్న వ్యక్తులు కూర్చున్న ప్రతి పార్టీ వ్యక్తులు మొహాలు, ఎవరెవరు ఏ బెంచ్లో కూర్చుంటారు, ఎవరి బిహేవియర్ ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది. స్పీకర్ దగ్గర నుంచి టోటల్గా ఇది తీసేయటం అనేది నా ఉద్దేశ ప్రకారం అంత అద్భుతమైన ఐడియా కాదు, అది ఎవరు చెప్పినా కానీ. కాకపోతే ఏంటంటే పార్టిజన్ మేనర్ వివరిస్తున్నారు సార్, అనేక ఉదంతాలు ఉన్నాయి ఒక పార్టీకి సంబంధించిన. మీరు రెండు ఇష్యూస్ చేస్తున్నారు. ఒకటి, మీరు 10th షెడ్యూల్ కింద కోర్టు ఆయన, మీరు అసెంబ్లీలో ఆయన స్పీకర్ బిహేవియర్ని తీసుకొచ్చి 10th షెడ్యూల్లో మాట్లాడటం, 10th షెడ్యూల్లో బిహేవియర్ని స్పీకర్లో ఇన్సైడ్ ది హౌస్ మాట్లాడటం అనేది ఎవరికైనా కూడా కరెక్ట్ కాదు. ఇది మాట్లాడే వాళ్ళ అజ్ఞానం. అది యాక్చువల్గా ఓవరాల్గా దేశంలో ఎవరన్నా మాట్లాడితే అది అజ్ఞానమే. ఇప్పుడు ఈ తీర్పు అన్ని రాష్ట్రాలు అంటే భవిష్యత్తులో పార్టీలు మారినా కానీ ఈ తీర్పు వర్తిస్తుందా? ఎందుకంటే మళ్ళీ ఏమైనా కాన్స్టిట్యూషన్ బెంచ్ ఉంటారు, లా ఆఫ్ ది కంట్రీ అండి. ఇంకా ఇందులో కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేయమని సంపత్ కేసులో ఉంది కాబట్టి నేను మళ్ళీ రిపీటెడ్గా దాన్ని సంపత్ని చూపించడం జరిగింది. వారు దాన్ని ఒప్పుకోలేదు, మేమే డిసైడ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇది దేశం మొత్తానికి లా, కాబట్టి అందరూ ప్రతి స్టేటు దీన్ని ఫాలో అయించాలి. లేదండి, రివ్యూ ఇంకా ఇందులో రివ్యూలు, ఎందుకంటే మహారాష్ట్ర ఉదంతంలో మీకు జరిగింది. దాంట్లో స్పీకర్ చాలా బోల్డ్గా రకరకాలుగా మాట్లాడారు, మనందరం చూసాము టీవీల్లో వాటిల్లో. నేను చెయ్యనని చెప్పడం కూడా జరిగింది. ఆయన అవన్నీ ఉంది. ఆ విధంగా మన తెలంగాణ స్పీకర్ గారు చాలా సోబర్ మ్యాన్.
ఆయనకి పూర్తిగా ఆ లా తెలుసు, ఆయన ఏం చేయాలో తెలుసు, ఆయన లా అబైడింగ్, ఆయన ఏ విధంగా డిసైడ్ చేయాలో ఆయనకి తెలిసినట్టు మిగతా ఎవరికి తెలియదు. ఆయన చాలా సౌమ్యంగా ప్రశాంతంగా చేస్తారు. మహారాష్ట్ర స్పీకర్ లాగా అట్లా పోయి అగైన్స్ట్ కోర్టు పోయి చేయటం అనేది జరగదు నా ఉద్దేశం. థ్యాంక్ యూ అన్న.